కథోలిక శ్రీసభలో అత్యంత ప్రధానమైనది దివ్య సత్ప్రసాదం. మన క్రైస్తవ జీవన విధానానికి మూలమైనదిగా దివ్య సత్ప్రసాదాన్ని కథోలిక శ్రీసభ వర్ణిస్తుంది. మరి ఇంతటి ప్రాముఖ్యమైన క్రీస్తు శరీరాన్ని ప్రొటెస్టెంట్ సోదరులతో ఎందుకు పంచుకోము అనేటువంటి అంశం గురించి ఇవాళ లోతుగా చర్చిద్దాం. ప్రేమ్ అనేవారు మనకి ప్రశ్న పంపించారు. మనం తీసుకునే దివ్య సత్ప్రసాదం ప్రొటెస్టెంట్ వాళ్లకు ఎందుకు ఇవ్వకూడదు? మనకి వాళ్ళకి యేసు ప్రభు మాత్రమే దేవుడు. వాళ్ళ చర్చిలకు వెళితే వాళ్ళతో పాటు కేథలిక్ వాళ్ళకి కూడా వాళ్ళు స్వీకరించేవి ఇస్తారు. మరి మనం స్వీకరించేటువంటి దివ్య సత్ప్రసాదాన్ని వాళ్ళతో పంచుకోము అని పంపించారు. ప్రొటెస్టెంట్ సోదరుల మంచి కోసమే మనము దివ్య సత్ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ మాట వినగానే ప్రభువు శరీరం మనకు మంచి చేస్తుంది కదా, మరి వారి మంచిని కోరితే మనం వారికి ఇవ్వాలి కదా అనేటువంటి డౌట్ మీకు వస్తూ ఉంటుంది. దీనికి పునీత పౌలు గారు సమాధానం చెప్పారు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాల్లో ఆయన ఇలా అన్నారు: అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభువు శరీరమునకును రక్తమునకును వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము గావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలేను. ఏలైనా రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించిరి. దివ్య సత్ప్రసాదాన్ని అయోగ్యంగా స్వీకరించడం వల్ల అనేకులు మరణించారని పౌలు హెచ్చరిస్తున్నారు. మరి యోగ్యంగా స్వీకరించడం అంటే ఏమిటి? దాని గురించినటువంటి విశ్వాస పాఠాలను నేర్చుకోవడం. అసలు దివ్య సత్ప్రసాదం అంటే ఏమిటి? క్రీస్తు శరీరానికి సూచనగా భావిస్తున్నామా లేక నిజమైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాలుగా భావిస్తున్నామా అనేటువంటి కేటగిజం వాళ్ళకు అవసరం. కథోలిక శ్రీసభలో సరైన రీతిలో జ్ఞానస్నానం తీసుకొని మనలో ఏ పాపము లేకుండా సఖ్యతా సంస్కారాన్ని వినియోగించుకొని అనంతరం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రొటెస్టెంట్ సోదరులు ఈ అంశాలన్నీ పాటిస్తే తప్పకుండా వారికి కూడా ఇస్తారు. అంతే తప్ప కేవలం చర్చికి వచ్చారు కదా అని ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకనంటే ఇది వారి మంచి కోసమే చేస్తున్నాము. వారి సంఘాల్లో వారు దీన్ని ఒక ఆచారంగా చేస్తారు కనుక కథోలిక శ్రీసభలో దాన్ని అయోగ్యంగా స్వీకరించడం మూలాన వారు దేవుని యొక్క తీర్పుకు శిక్షకు లోనవ్వకుండా కథోలిక శ్రీసభ ఈ జాగ్రత్త తీసుకుంటూ ఉంది. ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు. తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.